సో గైస్ ఇందాక నుంచి మీకు చెప్తున్నా కదా బైక్ ఏదో సౌండ్ వస్తుంది. అదేం లేదు గైస్, వెనకాల ఒక చిన్న షాప్ ఉంటే వాళ్ళకి చూపించా. అది జస్ట్ చైన్ మొత్తం అంటే చైన్కున్న లూప్ మొత్తం పోయిందంట. అందుకే మొత్తం ఆ చైన్ మొత్తం డ్రై అయిపోయి సౌండ్ వస్తుందంట. ఆయన దగ్గర లూప్ లేదు, బట్ ప్రస్తుతానికైతే కొంచెం చైన్ ఏమన్నారు ఏదో ఆయిల్ వేశారు. సౌండ్ అయితే ఇప్పుడు ఏం రావట్లేదు, బట్ అర్జెంటుగా మనం ఒక చైన్ లూప్ కొనుక్కోవాలి గైస్. అది ఇక్కడ ఉందంట. ఆయన పనాజీ బొమ్మ అంటున్నారు. సో అక్కడే అన్నీ ఉంటాయంట, మెయిన్ షాప్స్ అన్నీ. అది గైస్ వెళ్ళంలేండి, దానికో వెళ్ళాం. నేను యాక్చువల్లీ ఏమనుకుంటున్నా అంటే ఇప్పుడు నేను కాలంకట్ బీచ్, దాని తర్వాత అగోరా ఫోర్ట్ కూడా ఇటే గైస్. కుదిరితే అగోరా ఫోర్ట్ మీకు చెప్పే కదా గైస్, ఇక్కడ ఒక ఫేమస్ చర్చ్ కూడా ఉందని. సో దానికి కూడా ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా. దాని తర్వాత ఇంకా అటు పంజిమో పనాజియో మరి తెలియదు, నాకు కూడా అంత ఐడియా లేదు. సో పంజిమో పనాజియో ఇంకా అటు సైడ్ వెళ్ళాం గైస్. నెక్స్ట్ ఇంకా ముందు మనం నార్త్ గోవా కంప్లీట్ చేసినాక సౌత్ వెళ్తే బెస్ట్ ఏమో అనిపిస్తుంది. అది అబ్బా. సో ముందు ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేద్దాం గైస్ కొంచెం. యాక్చువల్లీ ఆ చర్చ్ కూడా పంజిమ్ దాటే వెళ్ళాలి. ఓ యా ఓకే, ఐ గాట్ ఇట్ నౌ. ఓకే గైస్, దానికి వేరే సపరేట్ ప్లాన్ వేద్దాంలే. అయితే నాకు అర్థమైంది, దానికి సపరేట్గా ఒక వేరే ప్లాన్ ఆఫ్ యాక్షన్ కావాలి మనకి. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ జాము దేవుడ్డా. చిన్న గల్లీలో పార్కింగ్. గైస్ ఇది చూడండి, ఈ ట్రాక్టర్ లేకపోతే ఏంటిది, భలే ఉంది చిన్నగా, స్మూత్, భలే సూపర్ ఉంది అసలు. అదేంటో మరి, అచ్చా గార్డెన్కి యూజ్ చేస్తారేమో అది, మేబీ గార్డెనింగ్కి. అది ఫెయిర్ఫీల్డ్ బై మ్యారియట్ అంటే గైస్. అరే వీళ్ళందరూ వెళ్ళిపోతున్నారే, నేను వీళ్ళు వెళ్ళిపోవాల్సిందే. షట్, నేను ఇరుక్కుపోయా మధ్యలో. తప్పదు, అదేలేండి అక్కడ. శివం ఎంటర్ప్రైజెస్ డెలిగేట్స్ ట్రిప్ టు గోవా అంట గైస్. అబ్బో నైస్. నాకు తెలిసి వాళ్ళు మొత్తం ప్యాకేజ్ బుక్ చేసుకున్నారేమో బస్తో కలిపి. గైస్ యాక్చువల్లీ మనం కాలంకట్ బీచ్కి వెళ్ళే ముందే మీకు ఆ టీటోస్ లేన్ ఉంటుంది కదా, అది చాలా ఫేమస్ అనమాట లేన్ అది. కాకపోతే నైట్ టైం అయితే ఘోరంగా ఫేమస్ గైస్, అన్ని పబ్స్ అక్కడే ఉంటాయి. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది నైట్ అయితే. నేను నైట్ కూడా ట్రై చేస్తాను రావడానికి, బట్ ఇప్పుడైతే మీకు చూపిద్దాం గైస్. ఇప్పుడైతే ఒకసారి మీకు చూపిస్తా గైస్. సో ఇదే అనమాట లేన్, టీటోస్ లేన్. ఇది కాదు, నెవర్ మైండ్, షట్, మై బ్యాడ్, సారీ గైస్. కొంచెం ముందుకెళ్ళాక వెళ్ళాలి. ఇదే టీటోస్ లేన్. మొత్తం అసలు పెద్ద హంగామా ఈ లేన్ మాత్రం, మామూలు హంగామా కాదు. ఫుల్ మ్యూజిక్, లౌడ్ మ్యూజిక్ అన్నీ ఇక్కడే గైస్. ఏం కావాలన్నా ఇవ్వండి. ఇక మీకు ఫిష్ పార్క్ కూడా ఉంటుంది, టాటో సబ్, అన్నీ రెస్టారెంట్స్. ఈ లేన్ చాలా ఫేమస్ గైస్ అసలు గోవాలో మాత్రం. చాలా ఫేమస్ లేన్ అనమాట ఇది. అండ్ ఇక్కడ పబ్స్ కూడా చాలా చీప్ ఉంటాయి. ముందు ఒక పబ్ ఉంటుంది గైస్, మ్యాంబోనా ఏదో పబ్ ఉంటుంది. అది స్టాక్స్ ఎంత ఉంది, అది దానికైతే స్టాక్స్ ఎంత ఉంది గైస్. మనం వెళ్ళిపోవచ్చు, అంటే సింగిల్గా వచ్చినాక మనం వెళ్ళిపోవచ్చు అనమాట. సో మీకు చూపిస్తా.
ఈ మిగతా పబ్స్ గురించి అయితే నాకు తెలియదు గైస్, ఎందుకంటే అసలు నేను మనకి పెద్దగా దీనిపైన అంతగా దాన్ని ఏమంటారు అవగాహన లేదు. యా, బట్ ఒకవేళ గూగుల్లో చూసి రావటమే తప్ప ఇది మాత్రం మేము యాక్చువల్లీ నేను మా ఫ్రెండ్ వచ్చినప్పుడు ట్రై చేసాం. కొంచెం ముందుకెళ్తాం కదా, ఆ కార్నర్లో ఉంటుంది పబ్. అది పబ్కి అయితే ఎంట్రీ ఉంది మనకి. యా, స్టాక్స్కి 2000 ఎంతో నాకు తెలిసి. అంతేనా? అంతే అనుకుంటా, 2000 రూపీస్ అనుకుంటా గైస్. ఏది ఆ పబ్ అది? ఇగోండి మ్యాంబో, ఇదే గైస్ ఈ పబ్బే మ్యాంబో. ఇది కాకపోతే లేడీస్ నైట్గా ఉంటుంది. అది కూడా లేడీస్ నైట్, ఎవ్రీ వెడ్నెస్డే లేడీస్ నైట్ అనమాట. సో యా, అది గైస్ సంగతి. చాలా ఫేమస్ థింగ్ గైస్, అది ఫుల్ ఫేమస్, అసలు మామూలు ఫేమస్ కాదు. అది చూపిద్దామని ఇట్లా తీసుకొచ్చా. సో ఇప్పుడు మనం ఇంకా కాలంగట్ బీచ్కి వెళ్ళిపోదాం గైస్. అది యాక్చువల్లీ ఇప్పుడు కాదు గైస్, నైట్ టైం వస్తే సూపర్ ఉంటుంది. యా, నైట్ టైం వస్తే ఇంకా సూపర్ ఉంటుంది. నేను నైట్ టైం కూడా ఒకసారి రావడానికి ట్రై చేస్తాను గైస్ డెఫినెట్లీ. ఇన్ కేస్ అసలు వాళ్ళ వర్షం అయితే పడే ఛాన్సెస్ ఉండవే, ఉందిలే. వర్షం అయితే పడే ఛాన్సెస్ తక్కువగా నాకు అనిపిస్తుంది. మరి చూద్దామండి వాళ్ళ నైట్. కమాన్ కాలంగట్ బీచ్ గైస్, పక్కనే జస్ట్ 600 మీటర్స్ బీచ్ అంతే. గోవాలో ఇవన్నీ కపుల్స్ కామన్ గైస్. సో మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. నేను వీళ్ళ క్రాస్ ఒరే ఎటు వెళ్తున్నారు? అది కాదు, నేనైతే వెళ్తున్నాను. నేను కరెక్ట్గా వెళ్తున్నాను గైస్. అబ్బా, సో ఇంకా కాలంగట్ బీచ్ కూడా మీకు చూపిస్తే కరుపు చల్లగా ఉంటుంది అయ్యా. ఇదేంటి మొత్తం మళ్ళీ తిరిగితే వస్తున్నాను నేను ఇందాక నుంచి. సంథింగ్ ఈస్ రాంగ్. ఇది మళ్ళా మొత్తం తిప్పి నన్ను ఇదే తీసుకొచ్చింది గైస్. టిటోస్ లేని తీసుకొచ్చింది. షట్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళాలి గైస్. యా, ఐ నీడ్ టు గో స్ట్రైట్ ఫ్రమ్ హియర్. అండ్ గైస్ మీరు ఇక్కడ చూసుకుంటే ఫుడ్కి మాత్రం దోకాలేదబ్బా. ఫుడ్ మాత్రం క్రేజీ ఉంటుంది. మీకు ఫుడ్ ప్రాబ్లం అయితే ఏముండదు గైస్, హ్యాపీగా తినచ్చు. వెజ్గా అంటే వెజ్ కూడా ఉంది. ఇక వెజ్లో అది ఆ హోటల్ నేమ్ ఏంటి చూపిస్తా గైస్ మీకు. ఆ హోటల్ కూడా వస్తుందిలే, అది కూడా బాగా ఫేమస్. యా, అమ్మో మళ్ళీ బస్సు గైస్. ఇందాక అయితే ఘోరమైన ట్రాఫిక్ జామ్ అయింది అసలు. ముందు నేను చచ్చిపోయినా, అసలు ఘోరంగా ట్రాఫిక్ జామ్ గైస్, మామూలుగా ట్రాఫిక్ జామ్. ఓకే, నాకు అర్థమైంది ఇప్పుడు. గోవాలో బేసిక్గా అందరూ స్కూటీస్ ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ట్రాఫిక్ జామ్ వల్ల. ప్రతిసారి గేర్ మార్చాల్సిన పని లేదు కదా గైస్. సో కానీ స్కూటీ మీద వెళ్తే ఆ రేంజే వేరబ్బా. నేను కూడా యాక్చువల్లీ అనుకున్నా గైస్ స్కూటీ మీద వెళ్దాంలే అనుకున్నా. స్కూటీ ఒకటి రెండుకి తీసుకుందాం అనుకున్నా, కానీ మన దగ్గర బైక్ ఉంది. మనం మొత్తం బైక్ మీద తిరుగుతున్నాం కదా. సో మళ్ళీ స్కూటీ ఎందుకులే అని చెప్పి తీసుకోవాలి. దానికి డబ్బులు పోక మళ్ళా. అదే నాకు గుర్తున్నంత వరకు అయితే నేను వెళ్తున్నా గైస్. నాకు యాక్చువల్లీ గుర్తుంది కాలంగట్ బీచ్. సో నేను మ్యాక్సిమం ట్రై చేద్దాం. వాళ్ళు ఎవరే హారన్ కొడుతున్నాను వెనకాల. రోడ్డు అంతా ఖాళీగా ఉన్నా సరే.
ఇది యాక్చువల్లీ వెజ్ రెస్టారెంట్స్కి అయితే ఒక ఫేమస్ రెస్టారెంట్ గైస్, ఫేమస్ హోటల్ ఒకటి ఉంది గైస్ ఇక్కడ, మీకు చూపిస్తాను అది కూడా. ఒకవేళ మీరు వెజ్ బ్యాచ్ అయితే ఒక మంచి రెస్టారెంట్ ఉంది అది, అంటే అఫ్కోర్స్ మెక్డి కూడా ఉంది అనుకోండి, అది వేరే విషయం. ఇదేనా కృష్ణ కాదు గైస్, రైట్ సైడ్లో ఉంటుంది మనకి, చాలా బాగుంటుంది అది. నేను తిన్నా చాలాసార్లు అక్కడ హోటల్లో. గైస్ ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మనకి వస్తుంది బీచ్, బట్ మీకు ఆ రెస్టారెంట్ చూపిస్తాను, ఒక్క నిమిషం ఆగండి. ఆ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుంటుంది గైస్, అది ఇక్కడ ఉండాలి. మనం బ్యాక్ వెళ్తే కాలంగట్ బీచ్ వస్తుంది గైస్. యో రెస్టారెంట్ ఏదయ్యా, ఎక్కడో ఉండాలి. దాని పేరు గుర్తుకొస్తే బాగుండే నాకు. బై ద వే ఇక్కడ మొత్తం టాటో షాప్స్ ఎక్కువ ఉంటాయి గైస్. ఈ లేన్లో మాత్రం మీకు టాటోస్ షాప్స్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో యా, కొంచెం మంచిగా చేస్తారు ఇక్కడ టాటోస్ కూడా, ప్రాబ్లం ఏముండదు. అదిగో ఆనంద్, అదే గైస్ ఆ హోటలే, ఆనంద్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఉంది కదా, ప్యూర్ వెజ్, మొత్తం వెజ్జే గైస్. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అసలు, చాలా బాగుంటుంది గైస్ ఫుడ్ మాత్రం. అదిగో అదే ఆనంద్ ఫ్యామిలీ రెస్టారెంట్. సో ఇన్ కేస్ మీరు ఆయన వెజ్ అనుకోండి, హ్యాపీగా వచ్చి తినేసేయండి అక్కడ, అది చూపించడానికి వచ్చా. ఇంకా బ్యాక్ టు కాలంగట్ బీచ్. కాలంగట్ బీచ్లో ఇప్పుడు మళ్ళీ ఇంకో 30 బొక్క. ఇంకా ఈ షాప్స్ మొత్తం టాటూసే, ఇంకా ఏమైనా చూసినా మొత్తం టాటూలే. ఎస్, ఇక్కడ గైస్ చెప్తున్నా కదా, గోవాలో పిచ్చ స్కామ్లు అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను బేసిక్గా నా హెల్మెట్కి గోప్రో ఉంది కాబట్టి ఎవరు నా ముందుకు వచ్చి అడగట్లేదు. ఒకవేళ గోప్రో లేకపోతే మాత్రం మీకు అర్థం కాదు అసలు, నెక్స్ట్ లెవెల్ స్కామ్ గైస్ అది. దయచేసి గోవా వస్తే మాత్రం చిల్లే వెళ్ళిపోండి తప్ప, స్కామ్స్కి మాత్రం మీరు అంటే ఇంకా మీ ఇష్టం అది. స్కామ్స్ మాత్రం ఘోరంగా చేస్తారు గైస్, చెప్తున్నా కదా, దారుణంగా. మీకు 3Kలో మీకు పబ్బు, ఫుల్ పార్టీ, క్రూజ్ షిప్లో డిన్నర్ అది అంటారు, కానీ ఆడికి వెళ్ళాక మొత్తం మిమ్మల్ని సంకనాకి ఇచ్చేస్తారు. ఎక్స్పీరియన్స్ నిజంగా చెప్తున్నా, మొత్తం ఎక్స్పీరియన్సే చెప్తున్నాను. నేను మా ఫ్రెండ్ అట్లా ఎక్స్పీరియన్స్ అయ్యాం. ఇప్పుడు ఏదో గోప్రో ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు వచ్చి అడగట్లేదు. లేకపోతే మనం ఇట్లా బైక్ మీద వెళ్తున్నాం అనుకోండి, పక్క నుంచి ఎవరో ఒకరు స్కూటీ మీద వచ్చి అడుగుతారు అనమాట, భయ్యా తెరకో లడికి చాహియే, తెరకో ఇట్లా క్రూజ్ షిప్ మే డిన్నర్ చాహియే అని ఏదేదో ఒక పిచ్చి అన్నీ వాగుతారు. సో ఇక్కడ కొంచెం స్కామ్స్ ఎక్కువ ఉంటాయి గైస్, అని మీరు చూసుకోండి అనమాట. అది చెప్తున్నా కదా, గోవా వస్తే జస్ట్ చిల్లీగా గైస్ అంతే. ఇంకా ఓన్లీ మీరు తాగటం తిరగటం తప్ప ఇంకేం చేయలేరు. అది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకుని రావాలి గోవాకి. గోవా వచ్చాం కదా అంటే ఇంకా అంటే మీ ఇష్టం లేదు, ఇంకా అప్ టు యువర్ విష్. ఇదే గైస్ షర్ట్, ఇక్కడే కదా బైక్ మనం పార్క్ చేయాల్సింది. యా మనం ఇక్కడే గైస్ బైక్ పార్క్ చేయాల్సింది యాక్చువల్లీ చెప్పాలంటే. నెక్స్ట్ పార్కింగ్ అంట ఎక్కడ, ఇదేనా? क्या भैया किधर है? हाँ 2 बजे तक पहुँच जाएंगे. అమ్మా గైస్, నేను గోవా అంట హెల్మెట్ వేసి తిరుగుతున్నా గైస్. నేను వింతగా ఉంది అసలు.
లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే నేను నా స్కూటీ పార్క్ చేసిండే. అమ్మో, బేసిక్గా ఇక్కడ చాలామంది వచ్చి టాటోస్ వేయించుకొని బేసిక్గా వాళ్ళు అట్లా మనని లాక్కెళ్తారు. బట్ ఈసారి ఎందుకు లాక్కెళ్ళలేదులే అండి. వీఆర్ సేఫ్. షట్ జనాలు ఎక్కువ ఉన్నారు. అబ్బా, జనాలు ఎక్కువ ఉన్నారు గైస్ ఇక్కడ ఈసారి బీచ్లో, కాలంగట్ బీచ్లో. యా, ఇదిగోండి ఇట్లా టెంట్ చేస్తారనమాట ప్రతి బీచ్ దగ్గర. ఇంకా మనం వచ్చి చిల్ అవ్వచ్చు. ఇక్కడ కూర్చుని మీకు ఏం కావాలంటే అది ఆర్డర్ చేసుకుని తింటామే. ఇంకా మీకు చూపిస్తా చూడండి బాగా బీచ్. ఇప్పుడు ఇదిగోండి, మనం బైక్ మీద ఇంత సేపు తిరిగాం కదా ఈ బీచ్ రావడానికి. బట్ అదిగోండి అదే బాగా బీచ్. ఆ కార్నర్లో చూడండి రైట్ సైడ్లో అదే బాగా బీచ్. ఇది కాలంగట్ బీచ్. అంతే గైస్, ఇవాళ చాలామంది వచ్చారు జనాలు. ఓ వీకెండ్ కదా అందుకని. యా, ఐ ఫర్గాట్. నేను ముందుకి ఇంకా వెళ్ళలేనులే అండి. వాళ్ళకి ప్రైవసీ కావాలి జనాలకి. పోయి వాళ్ళ మధ్యలో తీస్తే వీడియోస్ అస్సలు బాగోదు. ఎనీవే, దిస్ ఈజ్ ద కాలంగట్ బీచ్ గైస్. యా, చూసారు కదా జనాలు చాలామంది వచ్చారు. అరే బాగా బీచ్లో కన్నా ఇక్కడే ఎక్కువ మంది ఉన్నారు యాక్చువల్లీ చెప్పాలంటే. సూపర్, ఇక చాలా బాగుంది. ఫ్యామిలీ కూడా వచ్చారు అన్నమాట. అమ్మమ్మ, తాతయ్య అందరూ ఫ్యామిలీస్. ఇప్పుడు నేను ఈ 5 నిమిషాల కోసం బొక్కలో 30 రూపాయలు బొక్క మళ్ళా నాకు. వెళ్ళొచ్చు కానీ పాపం వాళ్ళు ఇబ్బంది ఫీల్ అవుతారు కదా జనాలు. సో రికార్డ్ చేయటం అంత మంచిది కాదనిపిస్తుంది నాకు ఎందుకు. యూనో అదే కొంచెం ప్రైవసీ కావాలిగా వాళ్ళకు కూడా. ఇంకా వెళ్తాం కరెక్ట్.